హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మన ఛానల్లో వచ్చేసి రెగ్యులర్గా డైలీ కంటెంట్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా రిలేటబుల్ అనిపిస్తే, మీకు కనుక నా కంటెంట్ రిలేటబుల్ అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. సో ఇప్పుడైతే ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మాకు ఈవినింగ్ టైమే పాలు వస్తాయి. సో ఈవినింగ్ టైమే పాలు ఒక్కోసారి పిల్లలు తాగుతా అంటే పాలు నైటే అంటే ఈవినింగ్ టైమే పాలు కాస్తా అనమాట. లేదు అంటే అలాగే పాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో పిల్లలు ఆకలిగా ఉంటారు కదా, మార్నింగ్ ఎప్పుడో తింటారు. సో పిల్లలకైతే కొంచెం పాలు అయితే కలిపిచ్చేస్తా. సో నా కోసం కాఫీ కలుపుతున్నా. అమ్మ ఈవినింగ్ వచ్చారు అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి కదా, సో అక్కడ పూలు అయితే వస్తాయి, రోజు తెచ్చిస్తారనమాట అమ్మ. సో అమ్మ పూలు తెస్తున్నారు కదా, ఇంకా నేను ఒక్కదాన్ని తాగితే బాగుందని చెప్పేసి నాకు కంపెనీ ఉండాలి. కానీ నేను కూడా కాఫీ తాగుతాను మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఎవరైనా కంపెనీ ఉంటే చాలు. సో కాఫీ ఇంట్రెస్ట్గా తాగుతాను అనమాట. ఇంకా అమ్మకి నాకు ఇక్కడ కాఫీ అయితే కలుపుతున్నా. సో చాలామంది కాఫీ ఎడిక్ట్స్, కాఫీ లవర్స్ చాలామంది ఉంటారు కదా. నేనైతే ఎక్కువ కాఫీ లవర్ అనమాట. సో బయట ఎక్కడ వెళ్ళినా సరే కాఫీ కొంచెం మంచి చోటు ఉంటేనే తాగుతానండి. అది కూడా నాకు ఇష్టం ఉండాలి, లేదంటే అసలు తాగాలని అనిపించదు. సో ఇంట్లో కలుపుకున్న కాఫీ, నాకు కలుపుకున్న కాఫీ అయితే నాకు బాగా నచ్చుతుంది అనమాట. సో ఇంత కప్పు ఉంది కదా, ఆ కప్పు నిండా తాగుతున్నాను అనుకోదండి, కొంచెం వేడిగా ఉంది కదా, అందుకే చల్లగా అవుతుంది అని చెప్పేసి ఆ కప్పులో వేసుకున్నాను అనమాట. అదేంటోనండి, నాకు బయట ఎక్కడ వెళ్ళినా, వేరే ఊరికి వెళ్ళినా సరే నాకెందుకో కాఫీ మన ఇంట్లో చేసుకున్న విధంగా ఉండదన్నమాట. బయట తాగేది ఏమో నాకు అంత ఇష్టం ఉండదు. సో వేరే ఎక్కడ వెళ్ళినా సరే నాకు ఇష్టం ఉండదు. సో నేను ఇంటికి వచ్చి నా చేతితో నేను కాఫీ కలుపుకుంటేనే అది చాలా అంటే టేస్టీగా ఉంటుంది, నాకు కూడా తాగిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడైతే ఒక మంచి అంటే గులాబ్ జామ్ అయితే చేస్తున్నా ఇక్కడ. సో ఈ పని చేసుకుంటూ మళ్ళీ వంట చేయాలంటే నాకు కొంచెం ఎందుకో తెలియదు, ఈరోజు కొంచెం అలసటగా ఉందన్నమాట. వర్క్ హెవీగా ఉండడం వల్ల, బట్ ఎందుకో తెలీదు. సో బయట వాతావరణం కూడా కొంచెం ఉబ్బరిస్తుంది కదా, బయట వాతావరణం ఒక 1 వీక్ నుంచి ఎండాకాలం ఉన్నట్లుగా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ గులాబ్ జామ్ ఉంది కదా, 1+1 ఆఫర్ అనమాట. సరేలే ఇవి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. చాలా రోజులు అయిపోయింది, 1 మంత్ బ్యాకే తీసుకొచ్చారనమాట. ఇంక ఇవి ఎక్కువ రోజులు పెట్టినా కూడా ఎక్స్పైర్ అయిపోతాయి అని చెప్పేసి, ఏమో నాకు అనిపిస్తుంది ఎక్స్పైర్ అయిపోతుందేమో అని చెప్పేసి, అందుకే నేను ఇంకా గులాబ్ జామున్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. సో ఇది చేయడం కోసం వంట చేయలేకపోయావా అని అనుకోవద్దండి, కొంచెం అలసటగా ఉంది అండ్ నాకు వంట చేయాలన్న ఇంట్రెస్ట్ లేదనమాట. సో ఇలాంటి టైంలోనే నేను బయట తెప్పించుకుంటూ ఉంటాను, లేదంటే నార్మల్ టైంలో కొంచెం ఓపిక ఉన్నా సరే చేసేస్తానండి, ఏదో ఒకటి చేసేస్తాను. ఈవెన్ టిఫిన్ అయినా చేసుకొని తినేస్తాను అనమాట. బట్ ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి ఇంకా మా వారికి బయట నుంచి తీసుకొని రమ్మని చెప్పాను. అండ్ ఇక్కడ నేను గులాబ్ జామ్ 2 ప్యాకెట్స్ తీసుకున్నా కదా, దీంట్లో మనం బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, కొంచెం హాఫ్ పించ్ వేసుకుంటే అవి మంచిగా సాఫ్ట్గా వస్తాయి, బాగుంటుంది అనమాట టేస్ట్. నేనైతే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, బేకింగ్ సోడా కాదు బేకింగ్ పౌడర్, అది హాఫ్ స్పూన్ వేస్తాను అనమాట. దానివల్ల మనకి సాఫ్ట్నెస్ బాగా వస్తుంది అనమాట, అంటే తినడానికి కూడా బాగుంటుంది. అంటే మనం కేక్లో యూస్ చేస్తాం కదా బేకింగ్ పౌడరు, అదనమాట. సో దీంట్లో కొంచెం పాలు కూడా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ రావాలి. కొంచెం పాలు యాడ్ చేస్తా, హాఫ్ గ్లాస్ అంటే ఒక 2 టేబుల్ స్పూన్ అనుకోండి. సో 2 టేబుల్ స్పూన్ పాలు, కొంచెం నెయ్యి, కొద్దిగా నెయ్యి వేస్తే బాగుంటుంది. అందుకే నేను కొంచెం నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నా, 2 ప్యాకెట్స్ కదా. నెయ్యి వేసి కొంచెం బాగా సాఫ్ట్గా కలిపేస్తే బాగుంటుంది అనమాట, అంటే ఎక్కడ జామున్ క్రాక్స్ రాకుండా బాగుంటుంది. సో నేను ఎప్పుడు జామున్ చేసినా సరే నేను అవి ఏమంటారు బేకింగ్ పౌడర్ ఖచ్చితంగా వేస్తాను, ఎందుకంటే అది కొంచెం ప్లఫీగా అవుతుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది అనమాట. సో అందుకోసం ఇక్కడ నెయ్యి అద్దుకుంటూ చపాతీలు అయితే రోల్ చేస్తున్నాను. చపాతీలు వస్తున్నాయి మధ్యలో, సారీ, జామున్ అయితే రౌండ్గా వేస్తున్నా అనమాట. సో చపాతీ పిండి లాగా అనిపించింది నాకు. సో జామున్ అయితే మంచిగా ఇట్లా రోల్ చేసేసుకోవాలి. అమ్మతో ఇక్కడ మాట్లాడుకుంటూ నా పని అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. సో ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే నాకు పని అయితే ఫాస్ట్గా అయిపోతుంది, చాలా ఈజీగా అంటే త్వరగా అయిపోతుంది అనమాట. ఒక్కదాన్ని ఉన్నాను అనుకోండి, పని మీద ధ్యాస పెట్టి నాకు కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. ఎవరైనా ఉంటే మటుకు మాటల మధ్యలో ఎప్పుడో చేసేసి ఉంటా పని. సో ఏదైనా పని చేయాలి అనుకుంటే నేను ఫటాఫట్గా చేసేస్తాను, లేదంటే ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేకపోతే దాని జోలు అస్సలు వెళ్ళను అనమాట. సో అది
ఇలా రౌండ్గా చేసేసుకొని మంచిగా ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. నాకు పాకము ఫస్ట్ నుంచి అండి, అంటే చక్కెర పాకం కానివ్వండి, అత్రాసల పాకం కానివ్వండి, అది పట్టడానికి నాకు ఎందుకో తెలియదు, సరిగ్గా రాదు. ఒక్కోసారి పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు షేర్ అంటే పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు షేర్ చేద్దాంలే అని అనుకుంటానా, అప్పుడు ఏదో ఒకటి మర్చిపోయింట, ఐ మీన్ రికార్డింగ్ చేయడం. సో రానప్పుడేమో ఇట్లా షేర్ చేస్తుంటా. బట్ ఇప్పుడు బాగానే వచ్చింది, షుగర్ పాకం బాగానే వచ్చిందనమాట. కొంచెం 1/2 kg తీసుకున్నాను అండి. 1/2 kg షుగర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్, నేను కాఫీ కప్ కలుపుకుంటాను కదా, దాని నిండా వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. ఇక్కడైతే నేను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి, బాగా ఆయిల్ హీట్ ఎక్కి లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత జామున్ అయితే వేస్తాను. బికాజ్ లోపల దాకా మంచిగా కుక్ అవ్వాలి కదా, సో అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా గోలిచ్చేస్తాను అనమాట. నెక్స్ట్ మనకు షుగర్ పాకం కొంచెం ఆరిన తర్వాత ఏమవుతుందంటే రవ్వ రవ్వ అయిపోతుంది కదా, అలా కాకుండా ఉండడానికి నేను లెమన్ జ్యూస్ అనేది ఒక 2 drops వేస్తాను. పులుపు ఏం రాదండి, నీట్గానే వస్తుంది, మంచిగా వస్తుంది. సో నెక్స్ట్ షుగర్ పాకం చల్లగా అయిపోయిన తర్వాత, బాగా చల్లారిన తర్వాత జామున్ అయితే వేసేసి, నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా వస్తుందన్నమాట. జామును కొంచెం సాఫ్ట్గా బాగా ఉబ్బిపోతాయి కదా, సో ఆ స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం. ఘీ అండ్ దట్టు మనకి జామున్ స్మెల్, అంటే పౌడర్ ఉంటుంది కదా, గులాబ్ జామున్ పౌడరు, ఆ స్మెల్ అయితే నాకు చాలా ఇష్టము. సో అట్లా మంచిగా ఫ్రై చేసేటప్పుడే తినేస్తాను అనమాట నేను, అంత ఇష్టము. సో అంత పాకం చల్లగా అయిన తర్వాత ఇవన్నీ వేసేసాను, అండ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ వేసేసి ఇంకా నెక్స్ట్ డే మూత పెట్టేసి, నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఎంత ప్లఫ్లీగా అయిపోతాయంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే, రేపు 2nd కదా, పిల్లలకి హాలిడే ఉంది. సో కాబట్టి ఇంకా నాకు కొంచెం రెస్ట్ కావాలని చెప్పేసి, అందులోనూ బ్యాక్ టు బ్యాక్ నేను వీడియోస్ పెట్టడం, ఎడిట్ చేసుకోవడం, సో కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అనమాట. అందుకే వంట చేయకుండా ఆ స్వీట్ ఒకటి చేసేసి నెక్స్ట్ డే పిల్లలు తింటారు కదా అని చెప్పేసి, సో ఇంకా ఇక్కడ బయట నుంచి అయితే బిర్యానీ టిఫిన్ తీసుకురమ్మంటే మా వారు బిర్యానీ తీసుకొచ్చారనమాట. సో బిర్యానీ నాకు చాలా ఇష్టం, అందులోనూ నాకు ఎందుకో తెలియదు, బిర్యానీ తినాలన్న క్రేవింగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో పాపం మా వారికి నా మనసులో మాట తెలిసిపోయి బిర్యానీ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ అంటే నాన్ వెజ్ వచ్చేసి నాకు అంటే 2 బిర్యానీస్ ఉన్నాయి కదా, నాకు బాబుకి మా వారికి అనమాట. ఫుల్గా తింటే 2 బిర్యానీస్ అయిపోతాయండి. అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది కదా, అది వచ్చేసి పాపకి, తను తిందనమాట. నాన్ వెజ్ ఎందుకో తెలియదు, తినాలని అనిపించదు. సో అందుకే తనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఎందుకు బలవంతం చేయడం, అంటే ఆల్రెడీ చెప్పున్నాను తినమని చెప్పేసి. సో వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ అట్లా తినమని చెప్పాను, బట్ తనకి ఇష్టం లేదంట. సో మనం బలవంతం చేయొద్దు కదా. అండ్ నేనైతే ఇక్కడ మేమిద్దరం అయితే మంచిగా వేడివేడిగా ఉంది బిర్యానీ, సో చాలా యమ్మీగా ఎంజాయ్ చేస్తూ తినేసామన్నమాట. ఫుల్గా తినేసి ఇంకా ఇంట్లో వర్క్ అయితే ఉంది కొంచెం, అంటే మనము జామున్ అవి చేస్తున్నాం కదా, స్టవ్ కొంచెం అట్లా క్లీన్ చేసేసుకుంటే అంతేనండి. ఈరోజు వర్క్ అయితే చాలా ఈజీగా అయిపోయింది, త్వరగా అయిపోయినట్లే అనిపించింది నాకు. సో ప్రశాంతంగా తినుకుంటూ ఒక హర్రర్ మూవీ చూస్తూ బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. హర్రర్ మూవీ ఏదో ఉందండి, నాకు కూడా పేరు కొంచెం ఐడియా లేదు. సో మా వారు ఇది బాగుంది చూడండి అని చెప్పారు. హర్రర్ మూవీ నాకు కొంచెం భయమే, బట్ అయినా సరే చూడడానికి ఇంట్రెస్ట్. అయినా ప్రతిరోజు ఇలా తెప్పించుకోనండి, ఎందుకంటే చెప్పాను కదా, నాకు ఏదైనా వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడు, లేదా నాకు వీడియో ఎడిటింగ్ అట్లా ఉన్నప్పుడు, ఇంట్లో పని చేసుకోవాలి, మరి ఇంకా వీడియో ఎడిట్ చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అన్న ఒక అంటే ఏమంటారు, పని ఒత్తిడి ఎక్కువ అయిపోయినప్పుడు మటుకు ఇలా తెప్పించుకుంటాను అనమాట. సో వంట చేయలేకపోతే కొంచెం స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతాను, ఆ ఒక మైండ్లోంచి అది వెళ్ళిపోతుంది కదా, సో వంట చేసేది లేదు కదా అని చెప్పేసి. సో డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటానండి, ఖాళీగా అయితే కూర్చోను. సో ఇది అయిపోయిన తర్వాత నాకు వీడియో ఎడిటింగ్ ఒకటి ఉందన్నమాట. అంటే మీరు అనుకోవచ్చు వీడియో తీయడం ఎంత ఈజీనే కదా, త్వరగా తీసేయచ్చు, ఇంట్లో పని చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు, బట్ అదంత ఈజీ కాదు. వీడియో ఒకటి సెట్ అవ్వకుంటే దాన్ని డెలీట్ చేసుకుంటూ మళ్ళీ రీక్రియేట్ చేసుకోవాలి. సో చాలా ప్రాసెస్ ఉంటుందండి. చూసి అంటే 10 minutes కదా, ఏముందులే అన్నట్లుగా స్క్రోల్ చేసేసినట్లు కాదు, చాలా కష్టం అయితే ఉంటుంది. చాలామంది అంటుంటారు కదా, అంటే వీడియో తీసేస్తారు ఇంకా రిలీజ్ చేస్తారు. ఆ వీడియో తీసి రిలీజ్ చేసిన తర్వాత వెయిట్ చేస్తుంటాం అనమాట, అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, దాన్ని అంటే ఆ కంటెంట్ ఎక్కువ మందికి ఎవరు చూస్తున్నారు, ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా, అవి చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఆ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. వీడియోస్ తీసినంత ఈజీగా చూసినంత ఈజీ ఏం కాదు తీయడము. సో తీసే
చేసే వాళ్ళకి తెలుస్తుంది అంటే ఆ పెయిన్ అనేది. సో అందుకోసం ఇంత ప్రాసెస్ ఎందుకు చెప్తున్నా అంటే బిర్యానీ తెచ్చుకొని తిన్నందుకు అనమాట. సో అంటే ఇంత వర్క్ ఉండడం వల్ల నేను చేసుకోలేకపోయాను అని చెప్పేస్తున్నా. సో ఇక్కడ నైట్ అయితే ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నా. నైట్ పడుకునే ముందు ఒకసారి ఫేస్ వాష్ అయితే వేసుకుంటున్నా. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ అయితే ఇట్లా ఫేస్ వాష్ చేసుకుంటానండి. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అంటే ఫేస్ వాష్ నైట్ పడుకునే ముందు చేసుకుంటా, మార్నింగ్ ఒకసారి చేసుకుంటా. బికాజ్ మనకి బయట ఎక్కువ తిరుగుతాం కదా, సో దానివల్ల ఈ చిన్న చిన్న పోర్స్ ఉంటాయి కదా, దాంట్లో డస్ట్ అనేది వెళ్ళి ఎక్కువ పింపుల్స్ వచ్చేస్తాయి. సో ఇంకా నైట్ పడుకునే ముందు ఇది ఆయిల్, బాదాం ఆయిల్ కొంచెం హ్యాండ్స్కి కానీ ఇట్లా లైట్గా అట్లా మసాజ్ చేసుకుంటే బాగుంటుంది. మార్నింగ్కి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట స్కిన్ అనేది. అండ్ వాటర్ కంటెంట్ అనేది డైలీ ఒక 2-3 లీటర్స్ అన్న తీసుకోండి. అండ్ ఈరోజు కొంచెం హెవీగా బిర్యానీ తిన్నాను కాబట్టి కోకోనట్ వాటర్ అయితే తెప్పించుకున్నాను అనమాట. కొంచెం కడుపులో మంటలు ఇస్తుంది, ఎందుకంటే ఎక్కువ శాతం బయట ఫుడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టను. తిన్నానంటే కొంచెం కోకోనట్ వాటర్ అట్లా తీసుకోవాలి, లేదంటే నాకు కొంచెం పొట్టలో అన్ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు నాకు బయట తెచ్చుకుని తినడానికి. సో అదనమాట. ఇప్పుడైతే ఇంకా ఈ ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా కలుద్దాం. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.